సో వాట్సాప్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? అండ్ మీ అందరికీ తెలిసిందే కదా మనం 0 to అడ్వాన్స్డ్ లెవెల్ ట్రేడింగ్ కోర్సెస్ అనేది అయితే ఫ్రీగా జనాలకి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అందులో ఫస్ట్ 4 ఎపిసోడ్ అనేది అయితే అప్లోడ్ చేసినాం. అండ్ ఈ రోజు నుంచి మన 5th ఎపిసోడ్ నుంచి మనం ఇండికేటర్స్ మీద వీడియోస్ చేయబోతున్నాం. అంటే ఇండికేటర్స్ ఏంటి? ఇండికేటర్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఇండికేటర్స్‌ని యూజ్ చేసుకొని ప్రాఫిట్స్ ఎలా చేసుకోవాలి? సిగ్నల్స్‌ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద. సో ఇండికేటర్స్‌లో కూడా చాలా మంచి ఇండికేటర్స్ అంటే ఈజీ టు అండర్‌స్టాండ్ ఇండికేటర్స్ ఉండిద్ది. అండ్ కాంప్లికేట్ టు అండర్‌స్టాండింగ్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ సింపుల్ నుంచి హార్డ్ లెవెల్‌కి పోదాం. సో మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్కళ్ళు ఇండికేటర్ సెక్షన్‌కి పోవాలి. సో ఇక్కడ కనపడుతుంది కదా! సో దీన్ని క్లిక్ చేసి మీకు ఇక్కడ ట్రెండ్ ఇండికేటర్స్ అని ఉండిద్ది. సో ఇందులో వచ్చేసరికి మనకి మూవింగ్ యావరేజ్ అనేది అయితే ఉన్నది. సో మూవింగ్ యావరేజే ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ఇండికేటర్. ఓకే. సో మూవింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పీరియడ్ 10 ఉండిద్ది. 10 తీసేసి 50 పెట్టండి. ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోండి. సో కొంచెం థిక్‌నెస్ పెంచుకోండి. ఓకేనా? సో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న సెట్టింగ్స్ అనేది అయితే మైండ్‌లో ఉంచుకోండి. ఓకేనా? పీరియడ్ 50 ఎస్ఎంఏ కలర్ ఏదో ఒక కలర్ లైక్‌నే బ్లూ. ఓకే. సో ఇప్పుడు ఈ లైన్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ఎలా చేయాలి అంటే మీరు ఒకసారి గమనించుంటే ఓకేనా? సో నేను కొన్ని మార్కెట్స్ అనేది అయితే ఓపెన్ చేస్తా ఉన్నా. మీరు ఇక్కడ గమనించుంటే ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన కాడ నుంచి ఇక్కడ సపోర్ట్ జోన్‌ని బ్రేక్ చేసిన కాడ నుంచి మార్కెట్ అనేది టువర్డ్స్ టు ఈ లైన్ కింద మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకేనా? సో అలాగే చూసుకుంటే సో ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన కాడ నుంచి టువర్డ్స్ టు ఈ లైన్ కింద మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్కడ గమనించండి. ఇది సైడ్ వేస్. ఇలా ఉన్న దాంట్లో ట్రేడ్ చేయొద్దు. కింద, పైన. ఓకేనా? సో దీన్ని నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ లైన్‌ని యూజ్ చేసుకొని ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో మాట్లాడుకుందాం మనం. మీరిక్కడ చూసుకుంటే ఈ ఎస్ఎంఏ 50 అనేది ఓవరాల్‌గా ట్రేడ్ టువర్డ్స్ టు అప్ డైరెక్షన్ పోతుందా? లేదా టువర్డ్స్ టు డౌన్ డైరెక్షన్ వైపు పోతుందా? మధ్యలో రెడ్ క్యాండిల్స్ ఉండొచ్చు. కాకపోతే ఓవరాల్‌గా ఎవళ్ళ పవర్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పి తెలుసుకుంటానికి ఈ ఎస్ఎంఏ 50ని అయితే మనం యూజ్ చేస్తాం. ఒకవేళ క్యాండిల్స్ అన్నీ ఈ లైన్ పైన ఫామ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఇక్కడ మనం అసలు రెడ్ క్యాండిల్ తీసుకోవద్దు. అంటే సెల్ ఆప్షన్‌ని మనం చూస్ చేసుకోవద్దు. ఓకేనా? మనం వెయిట్ చేయాలి. మనకి రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ దగ్గర మనం యూజువల్‌గా ఏం చేస్తాం? ఇక్కడ మనం సెల్ ఆప్షన్, డౌన్ ఆప్షన్ అనేది అయితే సెలెక్ట్ చేస్తాం. కాకపోతే మీకు కింద ఈ లైన్ కనపడుతుంది అంటే మీరు డౌన్ ఆప్షన్‌ని తీసుకోవద్దు. మీరు కేవలం ఎప్పుడైతే సపోర్ట్స్ బేస్ చేసుకున్న ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకేనా? లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసిన ట్రేడ్‌లు దొరుకుతాయి. వాటిల్ని మాత్రమే చూడాలి. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో ఇక్కడ చూడండి. నేను దీనికి సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది అయితే అప్లై చేస్తా. సో దానికన్నా ముందు ఇంకొకసారి కూడా మూవింగ్ యావరేజ్ అనేది అయితే యాడ్ చేస్తా. ఓకే. మూవింగ్ యావరేజ్ ఈసారి సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. డిఫాల్ట్‌గా. ఓకేనా? ఎటువంటి చేంజ్ చేయొద్దు. ఓకేనా? సో నేను ఈ బ్లూ కలర్ వచ్చేసరికి ఏమో ఎస్ఎంఏ 50, ఈ పర్పుల్ కలర్ వచ్చేసరికి ఎస్ఎంఏ 10. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేను సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటా. ఓకే. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది అయితే పోస్ట్ చేశా. ఎవరైనా సరే చెక్అవుట్ చేయకుండా ఉంటే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఓకే. సో నేను ఈ క్యాండిల్‌లో కూడా దీని లోవర్‌లోని డ్రా చేస్తా. పెన్సిల్ ఆప్షన్‌లోకి పోవాలి. ఇక్కడ వచ్చేసరికి రెక్టాంగులర్. సో ఇది నేను సపోర్ట్ జోన్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ జోన్ ఎలా డ్రా చేయాలని నేర్పించా. సో అందులో ఉండిద్ది. ఓకే. ఇది దీని సపోర్ట్ జోన్ బడి. ఓకేనా? సో ఇది దీని సపోర్ట్ జోను అండ్ ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ జోను. సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ మూవింగ్ యావరేజ్‌కి దగ్గరకు వచ్చింది అంటే ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకుంటామే. ఓకేనా? మూవింగ్ యావరేజ్‌కి ఇలా అప్ డైరెక్షన్ వైపు ట్రేడ్స్ కదులుతున్నాయి. అలాంటి టైంలో ఒక క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది అన్నప్పుడు అక్కడ మనకు ఒక అప్ డైరెక్షన్ ట్రేడ్ అనేది అయితే దొరికిద్ది. ఓకే. కూల్. ఇక్కడ నేను ఒక 2 ట్రేడ్స్ డౌన్ అయితే తీసుకున్నా. ఓకే. సో మీరిక్కడ నేను ఎందుకు డౌన్ తీసుకున్నా అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా చూడండి. ఓకే. మీరిక్కడ గమనించుంటే ఈ లైన్ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఈ బ్లూ లైన్‌ని మనం ఓవరాల్‌గా ట్రేడ్ టువర్డ్స్ టు డౌన్ డైరెక్షన్ కదులుతుందా? టువర్డ్స్ టు అప్ డైరెక్షన్ కదులుతుందా? అనేది మనకి చెప్పేది అని క్లారిటీ ఇచ్చిన. ఇక్కడ ఏం కనపడుతున్నాయి? క్యాండిల్స్ అన్నీ ఈ లైన్ కింద కనపడుతున్నాయి. ఓకేనా? నేను ఇక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేశా. ఓకేనా? ఎట్ ద సేమ్ టైమ్ మూవింగ్ యావరేజ్‌కి కూడా దగ్గరలో ఉంది. ఓకేనా? సో మూవింగ్ యావరేజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి కిందకొచ్చింది. ఓకేనా? ఇంకొకటి ఈ క్యాండిల్ కూడా మూవింగ్ యావరేజ్‌కి దగ్గరలో ఉంది. ఓకేనా? దాని అర్థం ఏంటి? ఈ లైన్ దగ్గరలో ఉండి ప్రతి ఒక్క క్యాండిల్ దీని కింద ఫామ్ అవుతుంది అంటే ఈ క్యాండిల్ కూడా కిందనే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇంకోటి వచ్చేసరికి రెసిస్టెన్స్, సపోర్ట్స్ డ్రా చేసినాం. ప్రీవియస్ క్యాండిల్ అనేది అయితే సపోర్ట్ బ్రేక్ చేసింది. సపోర్ట్ బ్రేక్ చేసింది అంటే డౌనే తీసుకోవాలి. ప్రీవియస్‌గా ఓవరాల్ క్యాండిల్ పవర్ డౌనే ఉంది. ఎస్ఎంఏ 10కి దగ్గరగా ఉంది. ఓకే. ఒకవేళ ఈ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ దాకా పైకి కదిలింది అనుకోండి. మళ్ళీ అగైన్ డౌన్ తీసుకుంటా. ఎందుకు? ఎస్ఎంఏ 10 దగ్గరకు వచ్చింది అని. ఓకే. సో అలాగా.
ఓకే. మీరిక్కడ గమనించినట్లయితే ఒకసారి ఇది చూడండి. ఓవరాల్‌గా ఇక్కడ డౌన్ డైరెక్షన్ ట్రేడ్ కదులుతుంది. ఓకేనా? ఇది పర్పుల్ కలర్ అనేది SMA 10. SMA 10ని బ్రేక్‌ఔట్ చేసినా డౌన్ వచ్చింది. ఇక్కడ SMA 10ని బ్రేక్‌ఔట్ చేసింది మళ్ళా రెడ్ క్యాండిల్. ఇక్కడ SMA 10 ఇప్పుడు బ్రేక్‌ఔట్ చేస్తుంది. ఓకేనా? సో, బ్రేక్‌ఔట్ చేస్తే ఏం జరుగుతుంది ప్రతిసారి? ఈ లైన్‌ని బ్రేక్‌ఔట్ చేసుకొని దీనిపైన క్యాండిల్ ఎండ్ అయితే డౌన్ వస్తుంది SMAకి. ఓకే. ఓవరాల్‌గా ఏ క్యాండిల్ జరుగుతుంది ఇక్కడ? డౌన్ డైరెక్షన్ జరుగుతుంది. కాబట్టి మనం ఈ క్యాండిల్ డౌన్ ఉన్నా ఏదొచ్చినా సరే నెక్స్ట్ ఒక క్యాండిల్ డౌన్ తీసుకుంటాం. ఓకే. అంటే గ్రీన్ ఉందంటే హై యాక్యురసీ. ఒకవేళ నార్మల్‌గా ఉంది అంటే కొంచెం లో యాక్యురసీ. ఓకే. కూల్. బట్ నేను ఈ ట్రేడ్ స్కిప్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మీరు గమనించుంటే సపోర్ట్ జోన్ ఉంది. మళ్ళా నాకు క్యాండిల్ అనేది ఈ SMA 10 దగ్గరకొచ్చింది అన్నప్పుడు అక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఐ విల్ గో ఫర్ ద ఎనీ అదర్ ట్రేడ్స్. మార్కెట్ ఎక్కడ బాగుందో చెక్అవుట్ చేసుకోవాలి. నేను ఒక 5, 6 ట్రేడ్‌లు తీసుకుంటే మీరు గమనించండి. మీకు అర్థమైద్ది ఆటోమేటిక్‌గా. ఓకేనా? సో, ఈ లైన్ కింద ఫార్మ్ అయితుంది అంటే డౌన్ డైరెక్షన్ ట్రేడ్‌లు తీసుకోవాలి. ఈ లైన్ పైన ఫార్మ్ అయితుందంటే అప్ డైరెక్షన్ ట్రేడ్‌లు. ఓకేనా? సో, SMA 10 దగ్గరకొచ్చిందంటే అప్పు. SMA 10 దగ్గరకొచ్చిందంటే అప్పు. SMA 10 దగ్గరకొచ్చింది అప్పు. కాకపోతే క్యాండిల్స్‌ని చూడాలి. క్యాండిల్స్ పవర్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాం అనేది చూడాలి. ప్రీవియస్‌లో SMA 10 దగ్గర బ్రేక్‌ఔట్ ఇచ్చిందా లేదా అనేది చెక్‌ఔట్ చేయాలి. ఓకే. కూల్. నేను ఓకే. మీరిక్కడ గమనించినట్లయితే ఇంగోండి అగైన్ మళ్ళా క్యాండిల్ అనేది SMA 10 దగ్గరకొచ్చేసింది. ఓకేనా? సో, నేనేం చేస్తున్నా సింపుల్‌గా ఒక $500 తోటి ఒక 2 ట్రేడ్స్ తీసుకుంటా. అంటే మన ఇండియన్ కరెన్సీలో సమ్‌వేర్ ఒక రూ. 93,000 దగ్గర. ఓకే. నేను ఒక డౌన్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకున్నా అనుకుందాం. ఎందుకు డౌన్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకున్నాం? మీరిక్కడ గమనించుంటే క్యాండిల్ అనేది SMA 10 దగ్గరకొచ్చేసింది. ఓవరాల్‌గా ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసి డౌన్ డైరెక్షన్‌కి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డౌన్ డైరెక్షన్ కదులుతుంది. సో, దానివల్ల నేను ఇక్కడ ఒక డౌన్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకున్నా. మీరు ఇంకా ఇందులో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ యాక్యురసీ మెయింటైన్ అయిద్ది మీకు. ఓకే. నేను ఇంగోండి నాకు ప్రీవియస్ క్యాండిల్ దీని హయ్యర్ హై కనపడట్లేదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. అందుకే ప్రీవియస్ క్యాండిల్ కొంచెం కవర్ చేస్తుంది కాబట్టి. ఓకే. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించారా? అగైన్ క్యాండిల్ డౌన్ వచ్చింది. సింపుల్‌గా ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేయండి సరిపోద్ది. ఓకేనా? సో, ఇక్కడ నుంచి SMA 10 కింద మాత్రమే క్యాండిల్స్ ఫార్మ్ అయితున్నాయి. SMA 50 ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ డౌన్ తీసుకున్నాం. అండ్ ఇదొక విన్ వచ్చేసింది. కాకపోతే ఒక చిన్న న్యూస్. ఇక్కడ మీరు గమనించిండ్రనుకోండి. ఇది SMA 50 కదా! ఈ బ్లూ కలర్ లైన్ అనేది SMA 50. ఈ లైన్ పైన కొన్ని క్యాండిల్స్, కింద కొన్ని క్యాండిల్స్. మళ్ళా పైన కొన్ని, కింద కొన్ని. ఇలా ఫార్మ్ అయితుందంటే మార్కెట్ బాగలేదని. అలాంటి మార్కెట్స్‌ని స్కిప్ చేయడం మంచిది. ఓకే. సో, అగైన్ ఇంకొక 2 ట్రేడ్‌లు తీసుకుంటా. మీరు గమనించండి నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ విన్నే. నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ విన్నే. ఓకే. కూల్. ఇక్కడ మీరు గమనించుంటే SMA 10 కింద ఫార్మ్ అయితున్నాయి క్యాండిల్స్. కాబట్టి ఇక్కడ పనికి రావు మనకి. SMA 10, SMA 50 రెండిటికి పైన ఫార్మ్ అయితేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఓకే. మీరు ఇక్కడ గమనించండి అగైన్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ డైరెక్షన్ ట్రేడ్ కదులుతుంది. SMA 10 దగ్గరకు వస్తుంది మార్కెట్. ప్రతిసారి SMA 10 దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మార్కెట్ పడిపోతుంది. ఓకేనా? అండ్ అంతే ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇలా డ్రా చేసుకోవాలి. సింపుల్. ఎక్కువ కష్టమేమి ఉండదు. కానీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో మీకు అర్థమైందా? అర్థం కాలేదా? తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా 4 విన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇలాగ మీరు డెమో అకౌంట్‌లో ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ఇంకొకసారి మీకు సింపుల్‌గా చెప్తున్నా చూడండి. మీకు SMA లైన్ 50 అనే దాని పైన క్యాండిల్స్ ఫార్మ్ అయితున్నాయి అంటే దాని అర్థం అక్కడ మార్కెట్ టువర్డ్స్ టు అప్ డైరెక్షన్ కదులుతుంది అని. నేను సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో చెప్పా. సో, దాన్ని బేస్ చేసుకొని సపోర్ట్స్ ఆధారంగా మీరు అప్ ఎప్పుడు తీసుకోవచ్చో మీకు తెలుసు. మీరు కంబైన్ చేయండి. ఒక 10 చార్ట్స్, 15 చార్ట్స్‌లో చెక్ చేయండి. మీరు సపోర్ట్స్, రెసిస్టెన్స్, SMA మూడిటిని చూడండి. మీకు మూడిటి దగ్గర అప్ డైరెక్షన్ ట్రేడ్ దొరుకుతుంది అంటే దాని అర్థం మీరు ట్రేడ్‌కి పోవచ్చు అని. మార్కెట్‌ని గంటలు గంటలు కూర్చొని అనాలిసిస్ చేసేది ఇందుకే. అదే SMA 50 కింద కదులుతుంది అనుకోండి. దాని అర్థం మార్కెట్ అనేది టువర్డ్స్ టు డౌన్ డైరెక్షన్ వైపు కదులుతుంది అన్నట్టు. మీరు అగైన్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్‌ని చెక్ చేసుకోండి. లేదంటే RSI 10ని చెక్ చేసుకోండి. ఈ రెండిటి మీద బేస్ చేసుకొని ఒక డౌన్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకోవచ్చు. అదే మీకు లైన్ SMA 50 ఉంది. కొన్ని క్యాండిల్స్ పైన, కొన్ని క్యాండిల్స్ కింద కదులుతున్నాయి అనుకోండి. సో, దాని అర్థం అక్కడ మార్కెట్ ఇన్‌ఫ్లక్చుయేటెడ్‌గా ఉంది అండ్ సస్టేబుల్‌గా లేదు. మీరు సింపుల్‌గా మార్కెట్‌ని స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో సింపుల్ కాబట్టి నేను లెంత్ ఎక్కువ చేయాలనుకోవట్లేదు. మీకు అర్థమైంది కదా విన్స్ వాటన్నిటిని చూసి. అండ్ వీడియోని మర్చిపోకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన తెలుగు మిలియనీర్స్ యాప్ కూడా ఒకటి తయారు చేసినాం. సో, ఆ యాప్ లింక్ అనేది మాక్సిమం నేను డిస్క్రిప్షన్‌లో ఆర్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తా చెక్‌ఔట్ చేసుకోండి.